హాయ్ ఫ్రెండ్స్. సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు కొంచెం సాఫ్ట్గానే డీల్ చేశారు. పెద్దగా ఎవరిని ఏమీ అనలేదు. మేబీ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్కి వచ్చాం, ఇంకొక 2 వీక్స్లో అయిపోతుంది కాబట్టి ఇంకా క్లాసులు పీకడం దేనికి అని చెప్పేసి వదిలేసినట్టున్నారు. అది కాక అవినాష్ని నిజానికి క్లాస్ పీకొచ్చు అవినాష్కి, బట్ అవినాష్ వెళ్ళిపోతున్నాడు ఈ వీకెండ్. కాబట్టి వెళ్ళిపోతున్న వ్యక్తిని మందలించడం ఎందుకు? ఎప్పుడు మందలిస్తారు ఎవరినన్నా? ఇంకా నెక్స్ట్ వీక్ ఉంటున్నాడు అంటే మందలిస్తే కొంచెం కలెక్ట్ చేసుకుంటాడని చెప్పి మందలిస్తారు. కానీ వెళ్ళిపోతున్న వ్యక్తిని ఇంకేం అనదు. ఇంకా ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్స్ మొత్తం 2 కూడా షూట్ చేస్తారు. సో సాటర్డే వెళ్ళిపోతున్న రోజునే తనని తిట్టి ఎందుకు ఇలా చేసో, ఇలా చేయకూడదని చెప్పి మళ్ళీ ఎలిమినేట్ చేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమీ అనలేదు అవినాష్ని. ఇంకా చెప్పాలంటే మోనాల్ చేత అపాలజీ కూడా చెప్పించారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక క్షమాపణ పడేస్తే వెళ్ళి ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇంకా వదిలేశారు. ఇంకా అలా బాగా చేశారు నాగార్జున గారు. బాగుంది. ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలో అలాగే చేశారు. మనం కొంచెం ఆవేశపడి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గానే చేశారు. ఎనీవే, చెత్త మెటీరియల్ అంతా పక్కన పడేసి మెయిన్ టాపిక్స్కి ఈరోజు డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్స్ అంటే ఎంటీఆర్ గరం మసాలా యాడ్ కాదు, అది కాదు. ఆ నెక్స్ట్ హైజీనిక్స్ లగ్జరీ బడ్జెట్ టాస్క్, అది కూడా కాదు. ఆ నెక్స్ట్ అసలైన సీన్ అభిజిత్ అరియానా పక్కన కూర్చుంటారు. దూరంగా సోఫా మీద అఖిల్ సోహేల్ ఉండి పక్కన అవినాష్ ఉంటాడు. ఇప్పుడు చాలా సరదా డిస్కషన్ అరియానాకి అభిజిత్కి మధ్య. అరియానా అయితే అంటుంటుంది, నేను ఎప్పుడు నేను లవ్ చేస్తాను, ఐ లవ్ మై సెల్ఫ్ అని అంటుంటుంది సరదాగా అనమాట. అంటే దానికి అభిజిత్ జస్ట్ ఫన్నీ వేలో మరి అవినాష్ ఏమంటాడు దీని గురించి అని అడుగుతాడు. అడిగితే అరియానా ఇలాంటి లాజిక్స్ అవినాష్కి ఏం తెలీదు అని అంటుంది. ఇక్కడ దాకా ఫుల్ సరదా. తోది నుంచి అవినాష్, లేదు అసలు సరదాగా ఉండకూడదు ఎక్కడ సిచ్యువేషన్, నేను ఏదో ఒక హడావిడి చేసి అందరినీ సతాయించాలి. ఏమంటాడు, ఏమన్నావు అని అడుగుతాడు అవినాష్. అది అయినా దానికి ఫన్నీ నోటే కదా అని చెప్పి ఫన్నీ వేలో రెస్పాన్స్ చెప్తుంటే అవినాష్ ఒకేసారి, షట్ యువర్ మౌత్, నేనేంటో నాకు తెలుసు, నా లాజిక్స్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నాకు ఏం తెలియకుండా ఈ స్థాయికి వచ్చినాను అనుకున్నావా, నాకేం తెలియకుండా ఈ స్థాయికి వచ్చాను అనుకున్నావా, ఏంటి ఏ స్థాయి, మాట్లాడితే స్థాయి, ప్రతిదానికి స్థాయి. మనోడు అసలు మహేష్ బాబు జూనియర్ ఏంటి కదా, ఆ తర్వాత ఇంకా అవినాష్ ఆ రేంజ్లో ఫీల్ అయిపోతున్నాడు. మాట్లాడితే 8 కోట్ల ప్రజలు, 9 కోట్ల ప్రజలు, 10 కోట్లు, ఇంకా ఇష్టం నెంబర్ చెప్తుంటాడు. ఏమనుకుంటున్నాడో ఏంటో. అభిజిత్ వస్తాడు దగ్గరికి, అదే తన గురించి ఏదో చెప్తుంటే అవినాష్ ఏమనుకుంటాడు అని ఏదో అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే ఇంక అసలు వెంటనే అవినాష్ ఐ లవ్ మై సెల్ఫ్ అంది అని నవ్వుతుంది. అంటే అన్నీ విన్నాడు, చూశాడు. ఎందుకు అడిగాడు మరి అలాంటప్పుడు? వాళ్ళు సరదాగానే మాట్లాడుతున్న విషయం కూడా తెలిసి ఉండాలి కదా అలాంటప్పుడు. ఇందులో అరియానా వస్తుంది అక్కడికి, వచ్చి ఏదో మాట్లాడుతుంటే నా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకుని మాట్లాడాలి. మనోడు మన దేశ ప్రధాని అవినాష్, మన ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉంటాడు. సో మనవాడి దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అది అప్పుడు అరియానా చెప్తుంటుంది, నీతో మాట్లాడమే మానేస్తాను నేను, నీకు క్లోజ్గా ఉండే వాళ్ళు మాట్లాడినా నీకు అందులో ఇష్యూస్ కనిపిస్తాయి, మొన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే నువ్వు దానికి ఎలిమినేట్ అయిపోతాను, అలా మాట్లాడితే ఎలిమినేట్ అయిపోతే పరిస్థితి ఏంటి అన్నట్లు మాట్లాడావు అని అంటే, వెంటనే అవినాష్, నేను అలా ఎప్పుడు మాట్లాడాను, ఐ స్వేర్ నేను ఎప్పుడు మాట్లాడలేదు, అంటే ఎలిమినేట్ అయిపోతానని మాట్లాడలేదు కానీ అలా బిహేవ్ చేసావు అని అంటుంది అవి. మనకు కూడా ఆ రోజు అదే మాట్లాడుకున్నాం మన రివ్యూలో. అంతే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవన్నందుకు ఇంకా అలా అన్నందుకు ఎక్కడ పాయింట్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయాడు అనుకున్నాం కదా. సేమ్ అదే వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు అక్కడ, హౌస్ మేట్స్ కూడా. అలా అని చెప్తే అదిగో మాట మార్చేసింది, వెంటనే మాట మార్చేసింది, పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాడు. మొన్న మోనాల్ కాలుతో తనిస్తుంది అందరికీ వీళ్ళు ఎలా చెప్పాడు అరియానా గురించి, మాట మార్చేసింది. అది చాడీలు. ఇది చూసి అరియానా తల బాధేసుకుంటుంది రియల్గా. ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది తనకి, చిరాకు.
మొన్న రివ్యూలో నేను చెప్పాను గుర్తుందా మీకు? బిగ్ బాస్ తోటి బిగ్ బాస్ మీది ఇండివిడ్యువల్ టాస్క్ అన్నది ఇది చాలా తప్పు తప్పు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసింది చూసారా? అప్పుడు కూడా ఇలాగే చేసింది. ఇలా కొట్టుకుని తలని. నేను అప్పుడు చెప్పాను అది ఫేక్ అని. ఈరోజు రియల్. ఈరోజు కొట్టుకుంది రియల్గా చిరాకొచ్చి కొట్టుకుంది. ఆ రోజు ఫేక్గా కొట్టుకుంది. డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఎందుకంటే ఇది చూస్తే మీకు తెలుస్తుంది రియల్గా తను యాక్షన్ చేయకుండా సహజంగా వచ్చినప్పుడు ఎలా కొట్టుకుంటుంది, యాక్టింగ్ చేయాల్సినప్పుడు ఎలా కొట్టుకుంటుంది. రిఫరెన్స్ బాగా పనిచేస్తుంది మీకు. ఓకే, నేను అప్పుడే చెప్పాను రియల్గా కొట్టుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటుంది అనేది. నేను ఆ రివ్యూలో కూడా చెప్పాను. అలాగే ఈరోజు కొట్టుకుంది. ఓకే, ఆ పాయింట్ పక్కన పెడదాం. సో బేసికల్ ఏంటంటే ఫుల్ చిరాకు వచ్చేస్తుంది. చిరాకు వచ్చేసి ఇంకా చిరాకు వచ్చాక చిన్న కాన్వర్సేషన్ అది నడుస్తుంది, కానీ దాని గురించి వదిలేండి. ఇంకా మొత్తం ఓవరాల్గా ఏంటంటే ఆడియన్స్ని బాగా చిరాకు పెట్టాడు అవినాష్ ఈరోజు ఈ సీన్లో. నాగార్జున గారు స్టేజ్ మీద చూసి మొత్తం మామూలుగా లేదా ఒక్కొక్కళ్ళు చాలా హై పీక్స్లో ఉన్నారు, వీళ్ళకి చిప్ కాదు మదర్ బోర్డే కాలిపోయింది వీళ్ళకి అని చెప్పి అన్నది. యాక్చువల్లీ బాగుంది అది. నెక్స్ట్ నాగార్జున గారు హౌస్ మేట్స్ని స్టేజ్ నుంచి పలకరిస్తారు. అప్పుడు అవినాష్ అంటే పలకరించి మీకు ఎవరికన్నా ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే నాకు ఎక్కడ కానీ కన్ఫెషన్ రూమ్కి కానీ వచ్చి చెప్పండి అంటే వెంటనే అవినాష్ కన్ఫెషన్ రూమ్కి వస్తానని చెప్పి వస్తాడు. ఇంకా మనోడు చాడీలు స్టార్ట్. దేంతో స్టార్ట్? మోనాల్ కాల్తో తన్నింది. మోనాల్ కాల్తో తన్నేసింది, ఇంకా మామూలుగా కాదు. ఏం చెప్పాడంటే ఫస్ట్ మోనాల్ కాల్ తగిలింది చెప్పాను. నెక్స్ట్ టైం లెఫ్ట్ లెగ్ని తన్నింది, బట్ నెక్స్ట్ టైం కావాలని తన్నింది. మోనాల్ అదో లుక్ ఇచ్చింది అని ఆ లుక్ని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి అని లుక్ ఇచ్చిందంట. మోనాల్ అలాంటి చండాలమైన పిచ్చి లుక్ ఎప్పుడు ఇవ్వదు. అట్లీస్ట్ ఆ లుక్ ఇచ్చిందని చెప్పినప్పుడు ఆ లుక్ అని కొంచెం అందంగా ఇస్తే బాగుండేది. అవినాష్ చాలా కుదుపిలా కనిపించాడు ఆ టైంలో. అదో లుక్ ఇచ్చింది. నాకేం చేయాలో తెలియలేదు. షూ తీసి పక్కన పడేశాను. అప్పుడు ఆడండి అని చెప్పి ఇలా బాటిల్ తీశాను. అప్పుడు సోహెల్ వస్తే సోహెల్ బాటిల్ ఇలా తోస్తే సోహెల్ కాలికి తగిలింది. తగిలి దెబ్బ తగిలింది. అదే సోహెల్ చూపించాడు అది. ఆ తర్వాత వీళ్ళతో ఇలా గొడవ అవుతున్న టైంలో తను అరియానాని క్రష్ చేస్తుంటే, అరియానాని క్యాన్ తోటి క్రష్ చేస్తుంటే అరియానా ఓర్చుకోవాల్సింది పోయి అవినాష్ చూసుకో అవినాష్ ఎందుకంత హాష్గా బిహేవ్ చేస్తున్నావు అన్నది. సో తిను ఎవరినన్నా క్రష్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుని పడాలి. తిను ఎవరినన్నా కాళ్ళ మీద వీటి మీద బాటిల్తో కొట్టినా వాళ్ళు పడాలి. కానీ మోనాల్ కాలు టచ్ అవ్వకూడదు. కాలు టచ్ అయితే అది తన్నేసినట్టు లెక్క. అది అవినాష్ యొక్క లాజిక్. దీన్ని నాగార్జున నిజానికి ఎక్కడికో తీసుకెళ్ళేవారు ఈ రోజు, కానీ అవినాష్ ఉండుంటే. కానీ వెళ్ళిపోతున్నాడని ఆడి మనాన్ని వాడే పోతాడని చెప్పి వదిలేసేది. సరే ఇంకా ఏమైనా కంప్లైంట్స్ అంటే ఆ ఇండివిజువల్ గేమ్ ఆడేది కదా, దాని గురించి కంప్లీట్ చేసాడు. వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడేసి గెలిచేసారని అన్నట్లు కంప్లీట్ చేశాడు సోహెల్కి అఖిల్ మీద. నెక్స్ట్ మూడో కంప్లైంట్ ఏంటి అంటే ఆ పాల టాస్క్లో ఫస్ట్ లెవెల్లో తక్కువ పోసినా కూడా అలౌ చేసేదంటే బాటిల్ దాకా నెక్క దాకా పోసినా కూడా. కానీ థర్డ్ లెవెల్లో ఫుల్ బాటిల్ ఉండాలి అని తక్కువ మిల్క్ ఉన్న వాటిని డిస్కార్డ్ చేసేదంట. సో అది బిగ్ బాస్ తప్పు చేసాడు. బిగ్ బాస్ మీదే చాడీలు, బిగ్ బాస్కే గ్రేట్. సో సరే బాబు వెళ్ళి ఒకసారి లివింగ్ రూమ్కి వెళ్ళి కూర్చో, ఈ వాళ్ళతోనే నీ ఇష్యూస్ కాబట్టి వాళ్ళ ముందే చేద్దాం పదని చెప్పి లివింగ్ రూమ్కి రమ్మంటే అవినాష్ లివింగ్ రూమ్కి వస్తాడు. లివింగ్ రూమ్కి వచ్చాక సరే ఒకసారి ఆ కాలితో తన్నిన వీడియోని ప్లే చేద్దామని చెప్పి అది ప్లే చేస్తాం. ప్లే చేసాక ఒకసారి మామూలుగా ప్లే చేసి తర్వాత దాన్ని స్లో మోషన్లో ప్లే చేస్తే యాక్చువల్లీ అదొచ్చి మనకు కూడా తెలియలేదు. కాలిని బహుశా తన్ని ఉంటుంది, క్యాన్ అనేది భయపడి చెప్పింది అనుకున్నాం యాక్చువల్లీ. బట్ తను నిజంగా తన్నింది క్యాన్నే. తన్నడం అనదు దాన్ని, యాక్చువల్లీ పుష్ చేయడం అని అంటారు. తన్నడానికి పుష్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ పుష్ చేయడం అంటే తన్నడం కదా అని మోనాల్ యాంటీ అందరూ అనొచ్చు, కానీ పుష్ చేయడం అంటే తన్నడం కాదు. తన్నడం అంటే ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిని గాయపరచడానికి ఫోర్స్ఫుల్గా చేస్తే అదే తన్నడం. క్యాన్ని పుష్ చేసింది, పక్కకి తోసింది. అది ఎందుకని ఆ క్యాన్ తోటి హర్యానాని తోస్తున్నాడు కాబట్టి మొత్తానికి వాళ్ళిద్దరిని తోస్తున్నాడు యాక్చువల్ అక్కడ. కాబట్టి మీదకి వచ్చేస్తున్నాడు, తక్కువ ప్లేస్ ఉంది. ఆ టైంలో చాలా సర్వసాధారణం
దీన్ని పెద్ద ఇష్యూ అసలు చేయకూడదు. తనకి మైలేజ్ వస్తుందని చెప్పి అలా చేశాడు. క్యాన్ని పుష్ చేస్తే ఆ టైంలో క్యాన్ని తీస్తే కాలు తగిలింది, తనలేదు, ఇంటెన్షనల్గా కూడా తనలేదు. అయితే కాలు తగిలినప్పుడు అవినాష్ అలా చూస్తే అవినాష్ కేసి ఒక స్మైల్స్తో చూసింది. ఎందుకని మనం కూడా పొరపాటున ఎక్కడైనా ఏదైనా తగిలితే ఒక్కోసారి వెంటనే వెళ్ళిపోయి ఐఎమ్ సారీ అని చెప్పాము. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఒక టాస్క్ నడుస్తుంది, అందరూ గోలగోలలో ఉన్నారు, అదే చెప్పింది మోనాల్ తర్వాత. సో ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా సారీ చెప్పింది. మనోడు ఫుల్ నెగిటివ్ మైండ్తో ఉన్నాడు. ఆబ్వియస్లీ దాన్ని నవ్వుతూ సారీ చెప్పిన దానికి ఇలా క్రోధంగా చూసేసింది అని దాన్ని పబ్లిసిటీ చేసుకున్నాడు. అది అయితే హౌస్మేట్స్ ఏ విధంగా బయట జనాలు పిచ్చి పిచ్చిగా మోనాల్ని సర్వనాశనం చేసేద్దామని అలాగ కాచు కూర్చున్నారు, అలాగే హౌస్మేట్స్ కూడా అలాగే కాచు కూర్చున్నారు. సో అభిజిత్ వెంటనే లేచి లేదండి, చాడీలు అనమాట, తను నవ్వటం కాలు జర్క్ కూడా కనిపించింది సార్, నేను అక్కడే ఉన్నాను మొదలెట్టాడు. మనోడు అభిజిత్ మొదలెట్టాడంటే హౌస్ మొత్తం మొదలెడుతుంది. మన హౌస్లో అంతా ఏంటంటే గొర్రెల టైప్ అనమాట. అభిజిత్ ఏదైనా లీడ్ తీసుకుని ఇది అంటే అందరూ ఫాలో అయిపోతారు. మొన్న దెయ్యం టాస్క్లో ఎంత లేదు, సరిగ్గా లేదు, నేను చేయను అంటే మొత్తం ఇంకెవరు చేయలేదు. ఇంకా ఆకులు ఎక్కడతాం, ఆకులు ఎక్కట్లేం అంటే ఎవరు ఇంకా మిగిలిన టాస్క్ కూడా చేయలేదు. ఇంకా అభిజిత్ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంకా అందరూ ఫాలో అయిపోతారు అనమాట. సో ఆ విషయం అభిజిత్ తెలుసు. సో లేచి వెంటనే అందరికంటే ముందు లేచి తన్నింది అంతే, ఆ అమ్మాయి తన్నింది, ఆ అమ్మాయిని ఇంకా వేసేయండి, జైల్లో పడేసేయండి, నిజం జైల్లో పడేసేయండి, పోలీస్ కేసు పెట్టేయండి, ఎఫ్ఐఆర్ పెట్టేయండి, ఆ టైప్లో. అభిజిత్ అన్నాడు కదా, వెంటనే అది అయినా కూడా నవ్వుతూ ఏదో కమ్యూనికేట్ చేస్తుంది సార్, కనిపెట్టేసింది మన డిటెక్టివ్ మహారాణి. నెక్స్ట్ అభిజిత్ ఇంకా సరిపోదు, ఫుల్ డోస్ ఇచ్చేయాలి, క్లాస్ పీకేయాలి ఇంకా నాగార్జున గారు ఈరోజు మోనాల్కి. నేను అక్కడే ఉన్నాను సార్, కాన్షియస్లీ చేసింది సార్, కాన్షియస్లీ, ఎంత కన్ఫర్మేషన్ లేకపోతే కాన్షియస్లీ చేసింది అంటాడు, ఎంత కసి లేకపోతే కాన్షియస్లీ చేసింది అంటాడు. కాన్షియస్లీ చేసింది సార్, అక్కడ నవ్వింది కూడా కాబట్టి కాన్షియస్లీ చేసింది సార్. హారిక ఎలాగన్నా బ్యాట్ చేయాలి, కానీ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతూ మోనాల్ని బ్యాట్ చేయాలి, అది ఇంటెన్షన్ అది కాదు. ఆగానే ఆ స్మైల్ కన్ఫ్యూజింగ్గా ఉంది సార్, అంటే ముందు ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, స్మైల్ కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి చేసింది. ఓకే అమ్మయ్య, మోనాల్ మీద పగ తీర్చుకోవడానికి నేను సేఫ్గా మోనాల్ మీద పగ తీర్చుకుంటున్నాను అన్నట్టు ఉంటుంది. అఖిల్ స్మైల్ అర్థం కాలేదు అన్నాడు. ఈ ఒక్క విషయంలో ఈరోజు అఖిల్ స్లైట్లీ సపోర్ట్ చేశాడు యాక్చువల్లీ, అదొక్కటి కొంచెం బాగుంది, అంటే అట్లీస్ట్ యాంటీగా బిహేవ్ చేయలేదు. సోహెల్ సారీ చెప్పాల్సింది, ఆ స్మైల్ ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు అన్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే తన్నింది కాబట్టి సారీ చెప్పేస్తే అయిపోయేది కదా అని. అది అయితే నెక్స్ట్ మోనాల్, అది ఎందుకు నవ్వే మోనాల్ అని అడిగితే, షూ తీసాక ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి అలా స్మైల్ చేశానని అన్నది. తను చెప్పింది ఏంటి లాస్ట్లో, ఇది షూ తీసేసాక నవ్వేను అనుకుని అలా చెప్పింది. దానికి వెంటనే అవినాష్ ఇంకా బాబాయ్ అక్కడ కాదు, తన్నిని వెంటనే నువ్వు స్మైల్ ఇచ్చావు అని చెప్పేసి అన్నాడు. దానికి మోనాల్, నేను కావాలని చేయలేదు, తన కోసం అలా చేయలేదు అంటే తన తెలుగుని మనం అర్థం చేసుకోవాలి. తన తెలుగు ఎగ్జాక్ట్లీ ఉన్నదన్నట్టు చదివితే మీకు మీనింగ్ వేరేగా వస్తుంది, కానీ తన భావన అర్థం చేసుకోవాలి మీరు. తన కోసం నేను అలా చేయలేదు అంటే కావాలని నేను అలా చేయలేదు, తనని తందామని అలా చేయలేదు అని మీనింగ్. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ఏంటంటే అక్కడంతా గోలగోలగా ఉంది. అక్కడ తనినప్పుడు ఐఎమ్ సారీ చెప్పే సిచ్యుయేషన్ లేదు. అక్కడ ఒక్క స్మైల్తో నన్ను జడ్జ్ చేస్తున్నారు సార్, తన అన్న ఎగ్జాక్ట్ మాట చెప్తున్నారు, ఒక్క స్మైల్తో నన్ను జడ్జ్ చేస్తున్నారు సార్. కరెక్టే కదా, ఒక్క స్మైల్ చేసిందని చెప్పి నువ్వు తన్నేసావు, ఇంటర్నేషనల్గా తన్నేసావు. అక్కడ స్మైల్ సారీ చెప్తూ చెప్పిందా, ఏ ఇంటెన్షన్తో చెప్పింది, అది వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? సైడ్ యాంగిల్లో కెమెరాలో చూసేదో అంత క్లియర్గా అక్కడ కనిపిస్తుందా? ఏమీ కనిపించట్లేదు. అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రంట్ యాంగిల్ నుంచే సరిగ్గా కనిపించు అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు, అది సైడ్ యాంగిల్లో ఇంకేం కనిపిస్తుంది? ఏం జడ్జ్ చేస్తుందో చూసి. అనుమానాస్పదకం కూడా కాదు, అభిజిత్ అయితే తేల్చేశాడు అంతే, ఫేస్ అలా ఉంది, అదే ఆయన తేల్చేసింది, ఏదో కమ్యూనికేట్ చేస్తుంది అంతే. హారిక చేసేసింది, సోహెల్ చేసేసాడు అంతే. సో ఇంటెన్షనల్గా ఎవరు చేస్తుందని ఎవరు అనుకుంటున్నారంటే అభిజిత్ అక్కడ ఆ స్మైలే కన్వే చేస్తుంది సార్, ఇంటెన్షనల్గా చేసినట్లు అని చెప్పేశాడు. అది అయినా బేస్డ్ ఆన్ స్మైల్ నేను కూడా ఇంటెన్షనల్గా చేసిందని అంటానండి. సోహెల్ హారిక
అలాంటి ఎక్స్ట్రా ఏం మాట్లాడకుండా చేతులు పైకెత్తారు. అఖిల్ ఒక్కడు చేయలేదు. సరే మోనాల్ ఒకసారి అప్లై చేసే అని అంటారు అన్నది నాగార్జున గారు. ఏమీ అనలేదు మోనాల్ని. నో, మోనాల్ తప్పు ఉంటే డెఫినెట్లీ అడిగేవారు. ఏం అడగలేదు. ఒకసారి అపాలజైజ్ చేసే పడి ఉంటుంది ఈ నా కొడుక్కి అన్నట్లు, అంటే కొంచెం యాడ్ చేశానండి. అది ఆయన లోపల అలాగే అనుకుని ఉంటారు. సో ఒకసారి అపాలజైజ్ చెప్పేసాయంటే మోనాల్ చేతులు జోడించి అవినాష్కి అపాలజైజ్ చెప్పింది. అంత అవసరం లేదు నిజానికి, కానీ సర్లే పోతున్నాడు, చేతులు జోడించి ఒక సారీ తీసుకున్నాడు. అది సాధించాడు అనమాట లాస్ట్ వీక్ అంతా ఆ హడావిడి చేసి. ఓకే, నెక్స్ట్ ఇండివిజువల్ గేమ్ గురించి నాగార్జున ఎవరిని అడగలేదు, నాగార్జున గారే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సేమ్ లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, ఫస్ట్ లెవెల్లో చేయొచ్చు, అది ఇండివిజువల్ గేమ్. నాగార్జున కరెక్ట్గా చెప్పారు. ఒక థిన్ లైన్ ఉంటుంది. ఇండివిజువల్ గేమ్ అనే దానికి గ్రూప్స్తో కట్టి ఆడేదానికి మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది. సో వీళ్ళు కొంత సపోర్ట్ తీసుకుని ఆడేది, బట్ అది అలౌడ్. నెక్స్ట్ ఇది అలౌడ్ అన్న వెంటనే సోహెల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకని సోహెల్ని గ్రూప్గా ఆడుతున్నామని చెప్పేసి అవినాష్ అటాక్ చేశాడు, అరియానా కూడా అటాక్ చేసిందండి, ఈరోజు తెలిసిందే. సో ఇద్దరు అటాక్ చేశారు. సో అది చెప్పి మూడు దానికి కూడా చెప్పేది రీజనింగ్. అదేంటంటే బాటిల్స్ది కూడా బిగ్ బాస్ ఫస్ట్ లెవెల్లో అలా చేశారు డిజైనింగ్, థర్డ్ లెవెల్ అలా చేశారు. సో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయడానికి టాస్క్లు చేయదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్. అంత ఎక్స్ప్లెనేషన్ నాగార్జున గారు చేసేంత వరకు తెచ్చుకోకూడదు అవినాష్. సరే, అవినాష్ లేచి సారీ చెప్తాడు. ఇదే టైంలో అరియానా లేచి సోహెల్కి సారీ చెప్పదు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది గ్రూప్ అదే ఇండివిజువల్ గేమ్ అనేది అన్నది కదా, బాగా కాదుకుతలే కూర్చున్నట్టుంది. దానికి కూడా ఏంటంటే నేనేం సారీ చెప్పను, అది నేను నా పాయింట్ పెట్టాను అని అన్నది. అసలు అలాంటప్పుడు మాట ఎత్తకూడదు, అసలు వదిలేయాలి. ఏదో లేచింది లేపి, అంటే మళ్ళీ నా తప్పు కాదు అని చెప్పడానికి అది. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఇది అయిపోయాక అభిజిత్ వస్తారు కన్ఫెషన్ రూమ్కి. అభిజిత్ కన్ఫెషన్ రూమ్కి వచ్చి లాస్ట్ వీక్ చేసిన దానికి ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ సార్, అంత చిన్న ఇష్యూ నేను అనవసరంగా చేయకుండా ఉన్నాను, అంత చిన్న టాస్క్ని అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు లాస్ట్ వీక్ చేసిన దానికి సారీ ఎందుకు చెప్తున్నాడు? మొన్ననే హారికత అన్నాడు కదా, అది అసలు నా తప్పే కాదు, నేను జెంటిల్మెన్ని కాబట్టి, నేను ఒక్క మగాడిని కాబట్టి, నేను ఒక్కడిని కాబట్టి ఆ రోజు ఇలా సారీ చెప్పాను అన్న టైప్లో చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నాడు? ఎవరు అడగను కూడా అడగలేదు, తప్పు లేదని చెప్పాడు కదా మొన్న. హారికతో తప్పు లేకుండా కూడా జెంటిల్మెన్ బిహేవియర్ నాది అని చెప్పుకున్నాడు. మళ్ళీ ఏంటి సారీ చెప్తున్నాడు? మళ్ళీ ఇంకోసారి జెంటిల్మెన్ అయ్యాడు ఈరోజు. శంకర్ తీసింది ఒకే ఒక జెంటిల్మెన్ 2 లేదు. ఓకే, నాగార్జున గారు అది చిన్న మిస్టేక్, లాస్ట్ వీక్ అపాలజీ చెప్పేసావు, ఇట్స్ డన్ అంటే నా ఇష్యూ అది కాదండి, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానేమో, మళ్ళీ ఇండస్ట్రీలో నా ఛాన్సెస్ పోతాయేమో, అంటే అది యాడ్ చేయలేదు, అది అభిజిత్ ఇన్నర్ ఫీలింగ్. దానికి నాగార్జున గారు నో నీకైతే ఇంక ఛాన్సులు రావు, అది కూడా నాగార్జున ఇన్నర్ ఫీలింగ్. నో నీ ఆటను వాడు, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి అన్నారు పైపైన. సో అభిజిత్ అమ్మయ్య ఇంకా అయితే ఇండస్ట్రీలో నాకు ఛాన్స్ వస్తాయన్నమాట అనుకుని లోపల ఆనందంగా లివింగ్ రూమ్కి వెళ్తాడు. నెక్స్ట్ సోహెల్, నేను కూడా కన్ఫెషన్ రూమ్కి రావాలంటాడు. అంటే నువ్వు నీ కన్ఫెషన్ రూమ్కి అంటే నువ్వు అన్నిటికీ ఓపెన్ బుక్ కదా, నువ్వు అక్కడ డైరెక్ట్ ఎక్కడ నిలబడి చెప్పు అంటే సోహెల్ లేచి ఇండివిజువల్ గేమ్ మీద క్లారిటీ వచ్చింది సార్, 22 hours ఫైట్ చేసి ఎన్నో కథలు పడ్డాను సార్ అంటే, మరి అన్ని కథలు పడ్డాడు ఎందుకు దిగిపోయావు అని చెప్పేసి మామూలుగా అడుగుతుంది. అడిగితే సోహెల్ అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అటాచ్మెంట్ వచ్చేసింది సార్, అసలు ఆటకి చాలా ఇది అవుతుంది అన్నట్టు మాట్లాడితే నాగార్జున గారు ప్రేక్షకులకి తెలుసు అఖిల్ గెలిచాడు కానీ త్యాగం చేశాడు సోహెల్. గుర్తుంచుకోండి, అఖిల్ గెలిచాడు కానీ త్యాగం చేశాడు సోహెల్, ఇది నాగార్జున గారు అన్నారు. ఇది ఆడియన్స్ అందరికీ తెలుసు. అది సో వెంటనే అఖిల్ అయ్యో ఎక్కడ నాకు పాయింట్స్ తగ్గిపోతాయి అనుకుని, సార్ నేను చేద్దాం అనుకున్నాను సార్, నేనే తక్కువ దిగేశాడు ఈ లోపలనే అని చెప్పేసి అంటున్నాడు. వాడు చేద్దాం అనుకున్నాడా ఛాన్సే లేదు. అక్కడ స్టోరీలు ఎలా చెప్పాడు, మా అమ్మ, మా అన్నయ్య, మా అమ్మ సెంటిమెంటు, అమ్మ లేదా సోహెల్కి
నాన్న లేడా సోహెల్కి? ఆ, సరే నెక్స్ట్ ఇది అయిపోయింది. మోనాల్ కన్ఫెషన్లోకి వస్తుంది. ఏడుస్తూ నాగార్జున ఆశ్చర్యపోతే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, సడన్గా ఏడుస్తున్నావు ఏంటని చెప్పి. మోనాల్ ఏడుస్తూ వచ్చి నాకు ఏమైందమ్మా సడన్గా అని అడిగితే మోనాల్ చెప్తుంది, 3 వీక్స్ నుంచి అంటున్నారు, ప్రతి వీక్ నామినేషన్స్లో ఉన్నాను, నువ్వు వీక్ అని అంటున్నారు నన్ను, నేను టైర్డ్ అయిపోయాను సార్, ప్రూవ్ చెయ్యి అంటే ఎలా చేయాలి, వాట్ షుడ్ ఐ డూ సార్, టైర్డ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అని అన్నది మోనాల్. బేసికల్లీ అంటే అంతే కదా, అటాక్ నడుస్తుంది మోనాల్ మీద. అందరు హౌస్ మేట్స్ అందరూ, అలాగే హౌస్ బయట అందరు. ఆ విషయం మోనాల్కి ఇంకా తెలియదు పాపం. నాగార్జున అంటారు, ప్రతి వీక్ నేను నామినేట్ చేస్తున్నారు, సేవ్ అవుతున్నావు, నువ్వు ఆడుతున్నావు, గుర్తుపెట్టుకో అది, ప్రతి వీక్ నామినేషన్స్లో ఉంటున్నావు, సేవ్ అవుతున్నావు, నీకు సైలెంట్ ఫ్యాన్ బేస్ ఉంది మోనాల్, సైలెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. మంచితనాన్ని అర్థం చేసుకుని మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు నీకు ఫ్యాన్స్. పాత చతికిలబడ్డ పాత ఓల్డ్ అసలు మన సొసైటీలో ఉండకూడని ఏవైతే పిచ్చి పిచ్చి నమ్మకాలతో ఉన్నారో వాళ్ళు నిన్ను అసహించుకునేది. నీకు నిజంగా మనసున్న మంచి మనుషులు నీ ఫ్యాన్స్. ఆ విషయం గుర్తుంచుకో, బయటకు వచ్చాక నీకే తెలుస్తుంది ఆ విషయం. నాగార్జున గారు అదే చెప్పి, నువ్వు క్యాన్ని పుష్ చేసావు, ఆ టైంలో క్యాన్ పక్కకు వెళ్ళిపోయింది, ఆ టైంలో కాలు తగిలింది, అంతే కదా, నువ్వు నీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసావు, ప్రేక్షకులకి ఇచ్చేసావు ఎక్స్ప్లెనేషను, నీ టార్గెట్ గెలవడం. ఆ దారిలో నీకు ఎన్నో అబ్స్టాకిల్స్ వస్తాయి, అన్నీ నువ్వు దాటేసుకుంటూ వస్తున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళ క్లాప్స్ కోసం ఎందుకు. నాగార్జున గారు అసలు ఇవన్నీ స్క్రిప్టెడ్ కాదు. అప్పటికప్పుడు మోనాలు వస్తుందని కూడా తెలియదు, అప్పటికప్పుడు వచ్చింది, అప్పటికప్పుడు మాట్లాడేది, ఎంత బాగా మాట్లాడేది, సూపర్. ఆ టైంలో అంత ఏదో చూడండి, చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి ముందు స్క్రిప్ట్ రాసుకుని రెడీ అవుతుంటారు. అలాంటిది ఆన్ ద ఫ్లైలో అలాగా ఎంత ధైర్యంగా వస్తుంది, ధైర్యం ఉంటుంది, ఎంత ధైర్యం మోనాల్కి వస్తుంది ఇలా మాట్లాడితే. అందుకనే చూసారా తన ఎమోషన్ చేంజ్ ఎంత ఫాస్ట్గా అయిందో. ఏడుపు నుంచి అచేతనావస్థలో ఉన్న వ్యక్తి ఇంకా అసలు ఇంకా నిస్తేజంగా ఉంది, ఏంటి నాకు ఏంటిది ఇలాగ చేస్తున్నది ఏంటి, ఇంతలా అటాక్ చేస్తున్నది ఏంటి, ఇప్పుడు కాలుతో తన్నింది అన్న దాంట్లో కూడా హౌస్ అంతా ఒకటైంది. ఏంటి అంత బాధపడుతున్న వ్యక్తిని నాగార్జున గారు ఓదార్చిన విధానం చాలా చాలా బాగుంది. చెయ్యాలి, ఫైట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్ అని మోనాలంటే నవ్వుతూ వెళ్ళమ్మా అని అంటారు. తను వెంటనే స్మైలీ ఫేస్ తోటి మళ్ళీ బ్యాక్ టు లివింగ్ రూమ్ వచ్చాక, లివింగ్ రూమ్లో మోనాలు చూసి నైస్ టు సీ యూ స్మైల్ అంటారు నాగార్జున గారు. నెక్స్ట్ అందరినీ గార్డెన్లోకి రమ్మంటారు. గార్డెన్లోకి వస్తే ఈసారి బాహుబలి లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అఖిల్ని ఏదో పెద్ద వీరోచితంగా ఏదో సాధించినట్లు, అంటే లెవెల్ 1 లెవెల్ 2 బాగానే చేసాడులేండి, అయితే లెవెల్ 3 తోటి లెవెల్ 1 లెవెల్ 2లో ఆడిన దీనికి చాలా వరకు దాని విలువ తగ్గిపోయింది. బట్ ఓకే, లెవెల్ 3 కూడా బాగానే ఆడాడులేండి, 24 అవర్స్ ఉన్నదంటే తక్కువేం కాదు. లాస్ట్లో త్యాగం చేసాడు సోహెల్, ఓకే వదిలేద్దాం అన్నాడు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ బాగానే ఆడాడు. బాహుబలి లెవెల్ మ్యూజిక్ కొంచెం ఎక్కువైంది కానీ ఓకే వచ్చాడు. నువ్వు సేవ్ అయితేనే నీకు మెడలు, లేకపోతే ఉండదు అని అన్నాక ఎనీవే కాసేపు నాగార్జున గారు ఆడుకుని అఖిల్ని నువ్వు నామినేషన్స్ నుంచి సేవ్ అంటారు. అఖిల్ ఫుల్ హ్యాపీ, ఇంక మామూలుగా కాదు, ఫైనల్స్కి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వని చెప్పేసి మంచి మ్యూజిక్ తోటి మంచి యూనో ఈ పేపర్లు ఈ పైకి గాలి ఎగురుతాయి, మంచి బాగా బాగా చేశారు అఖిల్, ఎంజాయ్. ఇంకా అది ఇలా అయితే నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది అయిపోయాక నెక్స్ట్ లోపలికి వచ్చాక ఇంకా నెక్స్ట్ ఒక ఆట ఆడించారు, దాని గురించి ఇంకా డిస్కషన్ అనవసరం, అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. బాండ్ గురించి అంటే ఎవరితో ఏం బాండ్ మీరు కట్ చేసుకుందాం అనుకుంటారంటే ఒక్కొక్కరు వాళ్ళ ఎవరితో బాండ్ కట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి ఆ స్టిక్ని ఎదగొట్టాలి, దాని గురించి మనం డిస్కస్ చేయడం అనవసరం. సో దాంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది.
ఇంకా రేపు అవినాష్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది, అవినాష్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఇలాంటివన్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం. రేపు మార్నింగ్ రియాక్షన్ వీడియో బహుశా ఉండకపోవచ్చు, రేపు నాకు కొంచెం పని ఉంది. రేపు మళ్ళీ కలిస్తే రేపు నైట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అయిపోయాక రివ్యూతో కలుసుకున్నాం. అప్పటి వరకు సెలవు. ఒకవేళ వీలుంటే రేపు మార్నింగ్ రియాక్షన్ వీడియో కూడా చేస్తాను క్విక్గా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై రివ్యూస్ డైలీ. కొన్ని మెసేజ్లు నాకు పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, కానీ ఐఎమ్ రియలీ సారీ. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండను, నేను ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ ఉండను. నేను అందుకనే ఏ లింక్స్ పెట్టను, ఎక్కడ ఫాలో అవ్వమని చెప్పను. నేను యూట్యూబ్ వీడియోస్ రివ్యూస్ కూడా స్పెండ్ చేస్తున్న టైం చాలా తక్కువ. నాకు ఒక ఫుల్ టైం జాబ్ ఉంది. నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, అలాగే యాంటీ ఏజింగ్ రీసెర్చర్ని. సో చాలా ఉన్నాయి నాకు అప్లికేషన్స్. సో నేను స్పెండ్ చేసే టైం చాలా తక్కువ. నేను అందుకనే దేనికి రెస్పాండ్ కాలేను. దయచేసి ఎక్కడ అప్రోచ్ అవ్వకండి నన్ను. ఈమెయిల్స్ చేయొద్దు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వద్దు. నేను అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎందుకు క్రియేట్ చేసుకున్నానో తెలియదు. నా సినిమా రిలీజ్ అప్పుడు ఎవరో క్రియేట్ చేసుకోమంటే క్రియేట్ చేసుకున్నాను, అది అసలు నేను లాగినే అవ్వను. సో ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీథింగ్ టు మై ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ మై జీమెయిల్. నేను ఎందులోనూ యాక్టివ్ ఉండను, నేను సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.